నమస్తే, నా పేరు శ్రీలేఖ. అభినయ దర్పణ ఆర్ట్ అకాడమీలో నేను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని. మా గురువు గారు శ్రీమతి ఓలేటి రంగమణి గారు. శ్రీమతి ఓలేటి రంగమణి గారు ఆలయ నృత్యాల్లో ప్రసిద్ధి చెందినవారు. సింహనందిని, మయూర కవితం ఇలాంటి వాటన్నిటిని ఆవిడ వెలుగులోకి తీసుకురావడానికి కోసం చాలా కృషి చేశారు. నా డ్యాన్స్ ప్రయాణం గురించి చెప్పాలంటే, చిన్నతనం నుంచే నాకు డ్యాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. రేడియోలో పాటలు వస్తున్నప్పుడు ఆ పాటలకి లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ ఉండేదాన్ని. మాకు అప్పట్లో ఆ రేడియో ఒకటే ఎంటర్టైన్మెంట్. ఆ తర్వాత దూరదర్శన్ కూడా రావడం జరిగింది. నేను 5th క్లాస్ 6th క్లాస్లోనే ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అక్కడ మా ఇంటి దగ్గరలోనే ఒక టీచరు, కూచిపూడి డ్యాన్స్ టీచర్ డ్యాన్స్ నేర్పిస్తున్నారు, మేము నేర్చుకుంటున్నాం అని చెప్పడం, నేను కూడా చాలా ఇష్టంగా వెళ్ళి నేర్చుకోవాలనుకోవడం, మా ఇంట్లో మా పేరెంట్స్తో నేను డ్యాన్స్ నేర్చుకుంటాను అనడం, వాళ్ళు వద్దనడం, ఇవన్నీ అంటే వాళ్ళు ఏమన్నారంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకో, డ్యాన్స్ వద్దు అన్నారు. దాంతో నేను వాళ్ళతో అలిగి ఫైట్ చేసి ఎలా అయితే వాళ్ళని ఒప్పించి డ్యాన్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి అభినయ దర్పణ ఆర్ట్ అకాడమీలో నా మొట్టమొదటి స్టెప్ తీసుకున్నాను. మా డ్యాన్స్ ప్రాక్టీస్ గురించి చెప్పాలంటే, మా టీచరు చాలా క్రమశిక్షణతో డ్యాన్స్ నేర్పించేవారు. మేము వెళ్ళగానే తప్పకుండా ఎక్సర్సైజ్లు చేయాలి. ఆ ఎక్సర్సైజ్లు చేసిన తర్వాతే మాకు స్టెప్స్ నేర్పించేవాళ్ళు. ఆ ఎక్సర్సైజ్లు చేస్తూ మాకు చేసేటప్పుడు కొంచెం కఠినంగా అనిపించేది, కొంచెం కష్టం అనిపించేది. కానీ ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మా బాడీ అంతా ఈజీ అయ్యేది, ఫ్లెక్సిబుల్గా అయ్యేది. నెక్స్ట్ స్టెప్స్ చేయడానికి చాలా ఈజీ అనిపించేది మాకు. టీచరు నటువాంగం వేస్తూ చిన్న చిన్న స్టెప్స్ చెప్తూ తర్వాత కఠినమైన స్టెప్స్ నేర్పించేవారు. ఆ స్టెప్స్ నేర్పించే విధానంలో కూడా ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసి ఆ స్టెప్ని కొంచెం స్పీడ్ పెంచి కొంచెం ఫాస్ట్ చేసి చాలా విపరీతమైన చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయేవారు. అప్పుడు మేము అంత ఫాస్ట్గా చేసి మాకు ఆయాసం వచ్చేసేది, అంత ఫాస్ట్గా నేర్పించేవారు. దానివల్ల ఏమవుతుందంటే మాకు మంచి ప్రాక్టీస్ అనేది బాగా జరిగేది. ఇక అభినయం గురించి చెప్పాలంటే, అభినయము డ్యాన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేవారు. అభినయంతో మేము డ్యాన్స్ చేస్తూ అప్పుడప్పుడు కొంచెం సిగ్గుపడేవాళ్ళం. చిన్నపిల్లలం కదా, అప్పుడు కొంచెం సిగ్గు అనిపించేది. అయితే ఆవిడ అభినయం తను ఎలా అభినయించాలో చూపిస్తూ, తను చేస్తూ మాకు దాని అర్థం చెప్తూ, ఇలా చేయాలి, ఇందులో ఇంత భావం చూపించాలి, ఫేస్లో ఇంత ఎక్స్ప్రెషన్ చూపించాలి అని చెప్తూ మాకు తను చేస్తూ మా చేత చేయించేవారు. మా టీచర్ గారి ఓపికని నాకు ఈ రోజుల్లో నాకు ఎక్కడా కనపడట్లేదు, అంత ఓపిక నేర్పించేవారు మా టీచర్. ఈ నా డ్యాన్స్ జర్నీలో నేను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. దూరదర్శన్లో తపోభంగం అనే నృత్యనాటిక ప్రదర్శనలో నేను సఖిగా చేశాను. ఆ తర్వాత బాలానంద సంఘంలో కృష్ణ శబ్దం చేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను డాక్టర్ శోభా నాయుడు గారి దగ్గర నుంచి. అది ఒక నాకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అండి. శ్రీనివాస కళ్యాణం అనే నృత్య నాటికలో నేను పద్మావతిగా, అలివేలి మంగగా కూడా చేశాను. ఈ ప్రదర్శనని మేము ఎన్నో చోట్ల ఇచ్చాం. మధ్యప్రదేశ్ కోర్బాలో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చాలా చోట్ల రవీంద్ర భారతిలో ఎన్నోసార్లు ఇచ్చాము. ఈ ప్రదర్శనకి చాలా చాలా అప్లాజ్ వచ్చిందండి మాకు. చాలా మంది మెచ్చుకునేవాళ్ళు ఈ ప్రదర్శనను చూసి. నేను మా గురువుగారి దగ్గర కృష్ణ శబ్దం, మండూక శబ్దం, భామ కలాపం ఇలాంటివి చాలా నేర్చుకున్నానండి. అది నా అదృష్టం. గురువుగారి దగ్గర ఇవన్నీ నేర్చుకోవడం నిజంగా నా అదృష్టము.
మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక ప్రదర్శన ఇచ్చే ముందు ఎన్నో రిహార్సల్స్ జరిగేవి. ఆ రిహార్సల్స్లో మేము మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా టీచర్ ఇంట్లోనే ఉండేవాళ్ళం. సో ఆర్కెస్ట్రాతో మాకు రిహార్సల్స్ జరిగేవి. ఆ టైంలో ఆ టీచర్ మాకు అన్ని భోజనాలన్నీ ఏర్పాటు చేసి మమ్మల్ని చక్కగా చూసుకునేవాళ్ళు. ఆ విషయంలో నేను ఎమోషనల్గా టీచర్తో అటాచ్ అయి ఉన్నానండి. టీచర్తో నా అనుబంధం గురించి చెప్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి గురించి కూడా నేను చెప్పాలి. ఆయనే టీచర్ గారి తండ్రి అయిన సిఆర్ ఆచార్య గారు. ఆయన దగ్గర కూడా నేను ఒక డ్యాన్స్ నేర్చుకోవడం జరిగింది, మయూర కవితం. ఆయన నాకు మయూర కవితం నేర్పించారు. అది నేను మర్చిపోలేని ఒక మెమరీ. నాకు చాలా ఆయనతోటి నాకు అలాంటి అవకాశం రావడం నా అదృష్టం. ఈ సందర్భంగా నేను మరో వ్యక్తిని కూడా మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నాను. ఆయన టీచర్ గారి భర్త అయిన నరసింహాచార్యులు గారు. ఆయనని మేము అంకుల్ అంటూ పిలుస్తుండేవాళ్ళం. ఒకసారి శ్రీనివాస కళ్యాణం నృత్యనాటికం మేము రవీంద్ర భారతిలో ప్రదర్శనిస్తున్నాము. ఆ టైంలో నా పోర్షన్ ఇంకా రాలేదు. సడన్గా నాకు కళ్ళు తిరిగి పడిపోవడం అదంతా అట్లా అయితే ఆయన నన్ను తండ్రిలాగా వచ్చి నాకు గోల్డ్ స్పాట్ ఇచ్చి కొంచెం ఫుడ్ పెట్టి నన్ను తిరిగి మంచిగా సెట్ చేయించేసి స్టేజ్ మీదకి పంపించేశారు. ఆయన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి గురువుగారు మా జీవితాల్లో ఉండడం మా అదృష్టం. మాకు ఈ కళను నేర్పి మాకు గౌరవాన్ని ఇచ్చారు. దాంతోపాటు మేము గర్వపడేలా కూడా చేశారు. చాలా చాలా థ్యాంక్స్ టీచర్. మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు ఎప్పుడు మాపై ఉండాలని కోరుకుంటున్నాను. మీతో ఈ అనుబంధం ఎప్పుడూ ఉండాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. మీ శిష్య పరంపర ఇలాగే కొనసాగాలి, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టీచర్.